ఆలస్యం చేసి ఆగమవుడు ఎందుకని అనుకుంటుండ్రట బీజేపీలు. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కుదార్థమే పదార్థం అనుకొని లేటుగా క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తే ఆయనది సమ్మక్క జాతర లాగమైనట్లు అయిపోయి. అందుకే ఈసారి అందరికంటే ముందుగానే రంగంలోకి దిగుతుండ్రట. 16 మంది బుల్లెట్ అసొంటి ఎంపీ క్యాండిడేట్లతోటి లిస్టు తయారైందట. గెలుపు గుర్రాలు ఉంటేనే యుద్ధానికి సిద్ధమైతే మంచిది. అది యుద్ధమైనా గిదే నీతి, రాజకీయమైనా గిదే నీతి. అందుకే బీజేపీ పోలీసారు తొందర పడుతున్నారు. ఏది చేసినా అందరికంటే ముందుగానే ఉండాలని ప్లాన్లు వేసుకున్నట్టున్నారు. 17ంటికి 17 సీట్లలో మనదే పైసే ఉండాలని క్యాండిడేట్లను దొరకబడుతున్నారట. అందుకే బీజేపీ పెబ్బ కిషనాల్ సార్ ఢిల్లీలో పెద్ద మీటింగే పెట్టిందట. 16వ తారీఖు లోపట్నే ఈ లిస్టును బయటకి ఇడుస్తారని చూస్తున్నారట. కొందరు పేర్లైతే బయటకు వచ్చినని అంటున్నారు. సికింద్రాబాద్కి వెళ్ళి కిషన్ రెడ్డిని, కరీంనగర్కి వెళ్ళి బండి సంజయ్ని, నిజామాబాద్లో అరవింద్ను, చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డిని, భువనగిరి నియోజకవర్గంలో బూర నర్సయ్య గౌడ్ను, పాలమూరుకెళ్లి డీకే అర్ణ మేడంను నిలబెడుతున్నారట. ఇక పెద్దపల్లి, మహబాదు, నాగర్ కర్నూలు, వరంగల్, జైరాబాదు, ఆదిలాబాదు, ఖమ్మము, నల్గొండ నియోజకవర్గాలల్లో ఎవరు నిలబెట్టాలని కొంత హోంవర్క్ నడుస్తున్నదట. ఇక చాలా మంది అయితే బయట పార్టీలకి వచ్చిన బలమైన క్యాండిడేట్లకు ఛాన్స్ ఇద్దాం బాగుంటుందని సలహాలు ఇస్తున్నారట. ఇక ఇదిట్లుంటే ఎక్కువ డిమాండ్ ఉన్న మల్కాజ్గిరితో పాటుగా మెదకు, హైదరాబాద్ నియోజకవర్గాలలో దింపే క్యాండిడేట్ల సెలెక్షన్ అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీకే అప్పయిపిరని అంటున్నారు. చూడాలా మరి ముందు మురిసినమ్మ పండుగ కదనే శాస్త్రం చేస్తారా, లేక నిజంగానే అందరికంటే ముందే క్యాండిడేట్లను ప్రిపేర్ చేసి రంగంలో దిగుతారా అనేది.